గ్రీన్ మెన్యూర్ సీడ్ అందుబాటులో తెచ్చాము. ఆల్రెడీ దాదాపు 30,000 క్వింటాల్ వరకు సేల్ జరిగింది. అండ్ 1,20,000 క్వింటాల్ వరకు అందుబాటులో తీసుకొస్తున్నాము. గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు ఈ గ్రీన్ మెన్యూర్ సీడ్కి డిమాండ్ ఉన్నాయి. గ్రౌండ్లో కూడా మనకి చాలా వరకు డిమాండ్ అండ్ స్పందన వస్తుంది. సో మీ ప్రాంతాల్లో కూడా ఈ గ్రీన్ మెన్యూర్ సీడ్ ద్వారా అంటే మనము మెయిన్గా యూరియా ప్రొడక్షన్ ఫెర్టిలైజర్స్ యూసేజ్ని మనం తగ్గించే అవకాశం ఉన్నాయి. కాబట్టి మీ ప్రాంతాల్లో కూడా గ్రీన్ మెన్యూర్ సీడ్స్ ఉపయోగం చేసుకోవాలని కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసుకుంటున్నాము. పరిశోధన ద్వారా బయటికి వచ్చినటువంటి వెలువడినటువంటి వివిధ పంటల రకాలు అవి రైతులకు చేరవేయక ముందు చాలా పరిశోధనకు వాటిని రైతుల పొలాల్లో కూడా మేము పరిశోధన చేపడతాం విస్తరణ కేంద్రాల ద్వారా. అంటే వాటినే మినీ కిట్స్ అంటున్నాం. ఇప్పుడు చాలామంది రైతులు కూడా నేను వింటున్నాను, ఇక్కడ ఈ విత్తనాలు కాకుండా మాకు మినీ కిట్స్ కావాలి అని. మినీ కిట్స్ అన్నవి పరిశోధనకు ముందు రైతుల పొలాల్లో పరిశోధన చేయడానికి అవి ఎలా చేస్తాయి చేయడానికి చేసేటివి. ఇక్కడ మీకు ఈరోజు విత్తన సౌకర్యం కల్పించిన రకాలు అటువంటి పరిశోధనకు కూడా తట్టుకొని మంచి రకాలు అంటే మనము అన్ని రకాల అప్రూవల్స్ తోటి అది రైతులు ఆ విత్తనాన్ని వాడుకోవచ్చు అని తెలిపిన తరువాత వాటిని విడుదల చేయడం జరిగింది. అటువంటి నాణ్యమైన విత్తనాలను ఇక్కడ ఉంచడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా ముఖ్యంగా మనం అదే చెప్తాం చూడండి, ఒక వ్యక్తి మంచి జీవనాన్ని గడపడానికి వారి ఆలోచనలు మంచిగా ఉండాలి అంటాము. మనము ఆలోచన అన్నది మనం వ్యవసాయంలో చూసుకుంటే ఒక విత్తనం లాంటిది. ఆలోచన మంచిదైతే మనిషి మంచివాడు అవుతాడు. అట్లనే విత్తనం మంచిదైతే పంట మంచిగా వస్తుంది. కాబట్టి నాణ్యమైనటువంటి ఈ విత్తనాలను రైతులు ఇంతకుముందు తెలియజేయడం జరిగింది. స్వపరాగ సంపర్కం చేసుకునే పంటలలో మీరు ఈ విత్తనాలను తీసుకున్నప్పుడు ఒక 3 ఏళ్ల వరకు మీరే వాడుకోవచ్చు. అంటే మీ పొలంలోనే ఒక తగు ఏరియాలో అంటే ఆ పొలంలో కొంత ఏరియాని ఎయిర్మార్క్ చేసుకొని దాంట్లోనే మంచి యాజమాన్య పద్ధతుల ద్వారా ఎటువంటి కల్తీ లేకుండా వచ్చిన విత్తనాన్ని సపరేట్గా పెట్టుకుంటే అట్లా ప్రతి సీజన్లోనూ ఒక 3 ఏళ్ల వరకు ఆ పంటలలో మీరు విత్తనాలను వాడుకోవచ్చు. భూమికి మన నేలకు ఏది సరిపడిన విత్తనము, ముఖ్యంగా ఎన్ని అంటే మనము వ్యవధి, ఆ రకం యొక్క వ్యవధి, ఆ పంట రకం యొక్క వ్యవధి మనం ఎన్ని రోజులైతే బాగుంటుంది అనేది మనము ఈ రైతు సోదరులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి విత్తనాన్ని మనం ఎక్కడి నుంచి కొనాలి, ఏ కంపెనీ నుంచి కొనాలి, విశ్వవిద్యాలయం నుంచి కొనాలా, లేకపోతే ప్రైవేట్ నుంచి కొనాలా, లేకపోతే మన ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయి అని మనం నిర్ధారించుకోవాలి. అది ముఖ్యం.